హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లా అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే చాలా 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 హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నా. ఈ లాస్ట్ 10 days నా లైఫ్లో మర్చిపోని రోజులు. ద మోస్ట్ మెమరబుల్ డేస్ ఆఫ్ మై లైఫ్. 10 days ఆఫ్ మై స్టే ఇన్ ధమ్మకట్ట విపాసన మెడిటేషన్ సెంటర్. ఈ ప్లేస్, ఈ పాజిటివ్ వైబ్రేషన్స్, ఈ అట్మాస్ఫియర్, ఏదో తెలియని మ్యాజిక్ ఉంది ఇక్కడ. సో ఐమ్ కరెంట్లీ ఇన్ ధమ్మకట్ట విపాసన మెడిటేషన్ సెంటర్. ఈ మెడిటేషన్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్ వనస్థలిపురంలో ఉంది. వర్షం పడుతుంది. సరే, రూమ్లో పోయి మాట్లాడుకుందాం. ఇక్కడ వర్షం పడుతుంది. ఇక్కడ పైకి వచ్చిన వెదర్ బాగుంది అని ఇక్కడ బాగా చెట్లు ఉన్నాయి, మీకు చూపిద్దామని. హే గాయ్స్, హైదరాబాద్ వనస్థలిపురంలో ధమ్మకెట్ట విపాసన మెడిటేషన్ సెంటర్ ఉంది. నేను ఇక్కడ 10 days మెడిటేషన్ కోర్స్ తీసుకున్నా. ఈ వీడియోలో నేను మీతో ఇక్కడ 10 రోజులు ఎట్లున్నానో, ఇక్కడ ఏం చేశానో ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడ మనకి విపాసన మెడిటేషన్ నేర్పిస్తారు. మనం ఈ మెడిటేషన్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ స్లాట్స్ అవైలబుల్ ఉంటే మనకి తప్పకుండా దొరుకుతుంది. ఈ కోర్స్ ఆడవాళ్ళు, మగవాళ్ళు, సీనియర్ సిటిజన్స్, టీనేజర్స్ వీళ్ళలో ఎవరైనా తీసుకోవచ్చు. స్లాట్స్ అవైలబుల్ ఉంటే తప్పకుండా మన అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు. ఐఎమ్ రియలీ ఫార్చునేట్, ఎందుకంటే నేను 15 days ముందే అప్లై చేసిన, బట్ లక్కీలీ నాకు దొరికింది. చాలా మంది 2-3 months ముందు కూడా చేసుకుంటారు. మన అప్లికేషన్ యాక్సెప్ట్ అయిన నెక్స్ట్ మూమెంట్ మనకి ఈమెయిల్ వస్తుంది, మనం ఈ కోర్స్కి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకురావాలా అన్నది. సో అకార్డింగ్లీ మన బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవచ్చు. ఫస్ట్ డే మనం జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు మన కోర్స్ అప్లికేషన్ వెరిఫై చేసి మన బిలాంగింగ్స్ అన్నీ మనం డిపాజిట్ చేసినాక, మనకి రూమ్ అలాట్ చేసినాక, ఆ తర్వాత మనం మైత్రి హాల్కి వస్తాం. అండ్ దిస్ ఇస్ మైత్రి హాల్. నిన్న కొంచెం సేపు మాట్లాడుకున్నాం, దాని తర్వాత వర్షం వచ్చింది, కిందికి రావాల్సి వచ్చింది. నేను సరిగా మాట్లాడలేకపోయినా. అండ్ మా రూమ్లో సరిగా లైటింగ్ లేదు, అంటే బ్రైట్నెస్ లేదు. కాబట్టి ఈరోజు కంటిన్యూ చేస్తున్నా. ఈరోజు నేను మీకు ఈ ధమ్మకట్ట టూర్ అంతా చేయిస్తా. ఈరోజు మనం ఈ మెడిటేషన్ సెంటర్ది టూర్ చేద్దాం, మీకు అంతా చూపిస్తా. ఎంట్రన్స్ నుండి డైనింగ్ హాల్ వరకు. లెట్స్ గో. మనం గేట్ నుంచి ఎంటర్ అవుతాం కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇటు సైడ్ అడవి ఉంది, అండ్ రైట్ సైడ్ వచ్చేసి అంతా రెసిడెన్షియల్ ఏరియా ఉంది, అంతా ఇల్లులు ఉన్నాయి అక్కడ. బట్ ఇటు సైడ్ మాత్రం అడవి ఉంది. అందుకనే మనకి ఇక్కడ చాలా పక్షులు కనిపిస్తాయి. మెడిటేషన్ చేసేటప్పుడు కూడా మనము సౌండ్స్ వినొచ్చు. ఇక్కడ నెమలి కూడా వస్తుందంట, కానీ నేనైతే నెమలి ఇప్పటివరకు చూడలేదు, ఎందుకంటే మేము వచ్చింది సమ్మర్ సీజన్లో కదా. సమ్మర్ సీజన్లో మోస్ట్లీ నెమలిలు అయితే బయటికి రావు, వర్షం పడితేనే బయటకు వస్తుంది. సో నేనైతే నెమలి చూడలేదు, బట్ చాలా రకమైన బర్డ్స్ని చూశాను, కోకిలను చూశాను. మెయిన్ గేట్ నుంచి లోపలికి వస్తే ఇంకొక గేట్ ఉంటుంది. ఆ గేట్లో మాత్రం కోర్స్ జాయిన్ అయిన వాళ్ళే ఎంటర్ అవ్వచ్చు. మెయిన్ గేట్ లోపలికి రాగానే సెంటర్ది ఆఫీస్ ఉంటుంది, అండ్ దాని ఆపోజిటే మైత్రి హాల్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది మైత్రి హాల్. ఈ మైత్రి హాల్లో మనం వెరిఫికేషన్ అంతా అయిపోయినాక, మన వాల్యుబుల్స్ అంతా ఇచ్చేసినాక ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చినాక టీచర్స్ని కలుస్తాం మనం. టీచర్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కోర్స్ ఎన్ని రోజులు ఉండబోతుంది, అండ్ మీరు 10 days 10 hours కూర్చోగలుగుతారా, అవన్నీ క్వశ్చన్స్ అడిగి ఆ తర్వాత మనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి లోపలికి పంపిస్తారు. ఈ మైత్రి హాల్ దాటి కొంచెం లోపలికి వెళ్తే సెకండ్ గేట్ వస్తుంది. ఈ సెకండ్ గేట్ లోపలికి మనం ఎంటర్ అయినామంటే 10 days కోర్స్ తర్వాతనే బయటికి రావాలి. ఈ కోర్స్కి వచ్చిన వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఫాలో చేయాల్సి వస్తుంది. అదేంటో కొంచెం సేపట్లో చెప్తా. మనం గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ధమ్మా హాల్ ఉంటుంది. ధమ్మా హాల్కి వెళ్దాం. ఇప్పుడు ధమ్మా హాల్లో ఏం చేస్తారో అది నేను అక్కడికి వెళ్ళాక చెప్తా. సో ఇది కనిపిస్తుంది బెల్స్. మనం ఎవ్రీ డే 1 hour మెడిటేషన్ చేస్తాం. ఇన్ అ డే 10 hours మెడిటేషన్ చేస్తాం కదా. సో మనం మెడిటేషన్ చేసినాక 1 hour తర్వాత బ్రేక్ వస్తుంది కదా. ఆ బ్రేక్ తర్వాత ఈ గంట కొట్టి ఇట్లా మనల్ని పిలుస్తారనమాట, స్టూడెంట్స్ని. అంటే అందరూ వాష్రూమ్స్కి వెళ్తారు, రెస్ట్ రూమ్స్కి వెళ్తారు కదా. సో మళ్ళీ వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ద హాల్ అని ఇది ఇండికేషన్ అనమాట. ఇది కొట్టి అందరినీ పిలుస్తారు. ఐ థింక్ లోపల క్లీనింగ్ జరుగుతుంది, అయినా పోయి చూద్దాం. సో ఈ ఏరియా కనిపిస్తుంది కదా, ఈ ఏరియా ఫస్ట్ ధమ్మా హాల్లో ఎంటర్ అయ్యేటప్పుడు చెప్పులు ఇక్కడ వదిలిపెట్టాలి. ఇక్కడ వదిలిపెట్టి మనం లోపలికి వెళ్ళాలి. మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటుంది. బాటిల్స్ తెచ్చుకొని వాళ్ళు ఇట్లా గ్లాస్లో నింపుకొని తాగొచ్చు. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ధమ్మా హాల్. నిన్నటితో 10 days కోర్స్ పూర్తయిపోయింది. ఈరోజు 11th day కాబట్టి హాల్ అంతా క్లీన్ చేస్తున్నారు. నెక్స్ట్ కోర్స్కి వచ్చే వాళ్ళకి నీట్గా ఉండాలి కదా మరి. ఇది ధమ్మా హాల్. ఎంత విశాలంగా, ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఇక్కడ మేమంతా 10 రోజుల పాటు ప్రతిరోజు 10 గంటలు మెడిటేషన్ చేసేవాళ్ళం. ఇక్కడ టీచర్ కూర్చునేవారు. మనకేమైనా డౌట్స్ ఉంటే
బ్రేక్ టైంలో వెళ్ళి ఆవిడతో మాట్లాడొచ్చు. దమ్మా హాల్ వెనకాలనే పగోడా ఉంది. పగోడా అంటే శూన్యాగారం తెలుగులో. హిందీలో దీన్ని శూన్యాగార్ కూడా అంటారు. సో అది పగోడా సెల్. అండ్ మనం సెల్ లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులంతా ఇక్కడ పెట్టుకోవాలి. దీని లోపల ఈచ్ మెడిటేటర్కి ఒక్కొక్క సెల్ ఉంటుంది. ఆ సెల్లో కూర్చొని వాళ్ళు మెడిటేట్ చేసుకోవచ్చు. అంటే ఇండివిజువల్ సెల్స్ ఉంటాయి. ఈ పగోడా సెల్స్ ఎట్లా ఉంటాయో లోపల వెళ్ళి చూద్దాం. గైస్ ఇక్కడ క్లీనింగ్ వర్క్ నడుస్తుంది, అందుకనే నేను మాట్లాడుతున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సో ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి లోపల అంటే ఇక్కడ 179 to 197 సెల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 153 to 140 సెల్స్ ఉన్నాయి. అక్కడ 84 to 96 సెల్స్ ఉన్నాయి. సో అట్లా చాలా సెల్స్ ఉన్నాయి లోపల. అంటే ఈచ్ మెడిటేటర్కి ఇండివిజువల్ సెల్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళు పోయి మెడిటేషన్ చేసుకోవచ్చు. సో ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు. అంటే గ్రూప్ మెడిటేషన్ కాకుండా మనం సింగిల్గా కూడా మెడిటేషన్. నా సెల్ చూపిస్తాను మీకు. నేను సెల్ నెంబర్ 92లో మెడిటేట్ చేసేదాన్ని. లెట్స్ గో టు సెల్ నెంబర్ 92. సో ఇది నా సెల్ నెంబర్ 92. ఇక్కడ మనకి కుషన్స్ ఉంటాయి. ఈ కుషన్స్ కింద వేసుకొని కూర్చొని మెడిటేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనము మినీ హాల్కి వెళ్దాం. మినీ హాల్లో రోజు మాకు ఇంగ్లీష్ ప్రవచనాలు జరిగేది. సో ఇది వచ్చేసి దమ్మా హాల్. అండ్ ఇక్కడ నుండి ఇలా వెళ్తే మినీ హాల్ వస్తుంది. ఇది కనిపిస్తుంది మినీ హాల్. సో ఇది వచ్చేసి మినీ హాల్. ఈ మినీ హాల్లో మేము ఎవ్రీడే ఇంగ్లీష్ ప్రవచనాలు వినేవాళ్ళం. అంటే ఇంగ్లీష్ డిస్కోర్స్ వినేవాళ్ళము. డిస్కో కాదు, డిస్కోర్స్ వినేవాళ్ళము. హిందీ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి అండ్ తెలుగు వాళ్ళకి సెపరేట్ హాల్స్ ఉండేవి ప్రవచనాలు వినడానికి. సో మాకు వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆఫ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చొని వినేవాళ్ళం ప్రవచనాలు. ఆ టీవీలో ప్లే అయ్యేది. ఇక్కడ అందరూ కూర్చొని ప్రవచనాలు 1.5 hours వినేవాళ్ళము. సో మనం దమ్మా హాల్ చూసినాము, మినీ హాల్ చూసినాము, పగోడా సెల్స్ కూడా చూసేసినాము. ఇప్పుడు పోయి రూమ్స్ చూద్దాం. మా రూమ్ మేము ఎక్కడైతే ఉన్నామో, అంటే మాకు ఏ అకామిడేషన్ ఇచ్చారో అది మీకు చూపిస్తాను. నాది ట్విన్ రూమ్ అనమాట, అంటే ట్విన్ బెడ్ రూమ్. సో నా రూమ్లో నేను ఇంకొక నా రూమ్మేట్ ఉండేది. సో ఇది మా రూమ్. నేను ఇంకా బెడ్షీట్ తీయలేదు. సో చూసిండ్రు కదా మా రూమ్ ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ ఇక్కడ నుండి వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడంతా చెట్లు కనిపిస్తాయి, చల్లని గాలి వచ్చేది నైట్ టైం. రోజు ఇక్కడ నుండి చూసేదాన్ని అందరు మెడిటేషన్కి టైంకి వెళ్తున్నారా లేదా. వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను వెళ్ళేదాన్ని. నేను నా టైం చూసుకొని వెళ్ళేదాన్ని కాదు. అందరు వెళ్తున్నారు నేను కూడా వెళ్ళాలని టక్మని రెడీ అయ్యి వెళ్ళేదాన్ని. సో ఇక్కడ నుండి వ్యూ కూడా చాలా బాగుంది, చల్ల గాలి వస్తుంది. వర్షం పడినా లోపలికి నీళ్ళు రాదు. చూసింది కదా, వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ బయట వ్యూ చూపిస్తాను. బయట వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. మేము రోజు బట్టలు ఉతికి ఇక్కడ ఆరేసేవాళ్ళం. నైట్ వచ్చేసి బట్టలు ఉతికి ఇక్కడే ఆరేస్తాం. అందరూ ఇక్కడే ఆరేస్తారు. బ్యూటిఫుల్ కదా, పచ్చని చెట్లు, ఎప్పుడు చల్ల గాలి, మంచి వాతావరణం, బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. ఇక్కడ మెడిటేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళకి అందరికీ అకామిడేషన్స్ ఉంటాయి. ఇట్లా మా రూమ్ మీకు చూపించిన కదా, ఇక్కడ వేరే రూమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇండివిజువల్ రూమ్స్ కూడా ఉన్నాయి. అంటే సింగిల్ బెడ్ ఉన్న రూమ్స్ కూడా ఉన్నాయి. అది చూపిస్తాను. ఇది సింగిల్ బెడ్ ఉన్న రూము, మాదేమో ట్విన్ బెడ్ ఉన్న రూమ్. సింగిల్ బెడ్రూమ్ ట్విన్ బెడ్రూమ్ కన్నా సైజ్లో కొంచెం చిన్నగా ఉంటుంది. బట్ ద బెస్ట్ థింగ్ ఇస్ ఒక్క మనిషికి ఈ రూమ్లో ఉండడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మంచం పక్కనే బట్టలు పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉన్నాయి, పెద్ద వాష్రూమ్ ఉంది. అండ్ లోపలే బట్టలు ఆరేసుకోవాలంటే తీగలు కూడా కట్టినరు. అండ్ దాని మీద హ్యాంగర్స్ కూడా ఉన్నాయి. సింగిల్ బెడ్రూమే కానివ్వండి, ట్విన్ బెడ్రూమే కానివ్వండి, ఇక్కడ అన్ని రూమ్స్ చాలా బాగుంటాయి. కాబట్టి నాకు ఈ రూమే కావాలి, ఆ రూమే కావాలి అని మనం డిమాండ్ చేయడానికి ఏం లేదు. మన మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఇక్కడ మనం మెడిటేషన్ నేర్చుకోవడానికి వస్తాం కాబట్టి మనకి ఏ రూమ్ ఇచ్చినా హ్యాపీగా తీసుకోవాలి. ఇక్కడ మెడిటేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ ఇస్తారు, ఫ్రీ ఫుడ్ ఇస్తారు, ప్లస్ 10 days కోర్స్ కూడా ఇస్తారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఫ్రీ హియర్. వీ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్. నిస్వార్థ సేవ అంటారు కదా,
అది ఇక్కడ చేస్తారు. ఫ్రీగా అకామిడేషన్ ఇస్తున్నారు కాబట్టి ఇట్లాంటి అకామిడేషన్స్ ఇవ్వరు. చాలా మంచి అకామిడేషన్స్ ఉన్నాయి. చాలా నీట్గా, క్లీన్గా అండ్ స్పేషియస్గా కూడా ఉంటుంది. ఎంత మంచి ఫెసిలిటీస్, అది కూడా దే డోంట్ చార్జ్ ఎనీథింగ్ అంటే రియలీ గ్రేట్. ఇక్కడ లుంబిని హాల్ ఉంది. లుంబిని హాల్లో హిందీ ప్రవచనం జరిగేది. సో అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తా రండి. ఆ రూమ్ ఈ బిల్డింగ్లో ఉంది, రూమ్ నెంబర్ 71. అండ్ దాని పక్కనే ఇది లుంబిని హాల్. లుంబిని హాల్లో హిందీ ప్రవచనం జరుగుతుంది రోజు. నేను హిందీ ప్రవచనకి వెళ్ళేదాన్ని కాదు, నేను ఇంగ్లీష్ ప్రవచనకి వెళ్ళేదాన్ని, అంటే ఇంగ్లీష్ డిస్కోర్స్కి వెళ్ళేదాన్ని. సో ఈ రూమ్ ఎప్పుడు నేను చూడలేదు, కానీ ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నా మీకు, నేను చూద్దాం అనుకుంటున్నా రండి. ఇక్కడ టీవీ ఉంది కదా, టీవీలో హిందీ ప్రవచనం ప్లే చేస్తారు. సో అందరు ఇక్కడ కూర్చొని చూసేవాళ్ళు. మెడిటేషన్ అయినాక బ్రేక్ ఇచ్చేవాళ్ళు కదా, ఎవ్రీ 1 hour మెడిటేషన్ తర్వాత 5 minutes బ్రేక్ ఉండేది. సో ఆ బ్రేక్ టైంలో మేము ఇక్కడ కూర్చునే వాళ్ళము. ఇక్కడ చైర్స్ ఉన్నాయి కూర్చోడానికి, సిట్టింగ్ ఏరియా, అంటే ఎక్కడంటే అక్కడ చైర్స్ ఉన్నాయి. సో అక్కడ కూర్చోవచ్చు మనము. ఇక్కడ అంతా కోకోనట్ ట్రీస్ ఉన్నాయి, చూసింది కదా, కొబ్బరి బొండం చెట్లు. ఆ గాలికి కొబ్బరి బొండాలు కింద పడుతూనే ఉంటాయి. సో మనం కింద కూర్చుంటే మన నెత్తి మీద పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి, తలకాయ పగిలిపోతుంది. సో జాగ్రత్త, డోంట్ సిట్ అండర్ ద ట్రీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డైనింగ్ హాల్ చూద్దాం. మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్కి మేము డైనింగ్ హాల్కే వెళ్ళే వాళ్ళము. ఎర్లీ మార్నింగ్ మనం కావాలంటే ఇక్కడ వచ్చి జింజర్ వాటర్ కూడా తాగొచ్చు. ఇక్కడ జింజర్ వాటర్ పెట్టుంటారు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ వరకు కూడా ఉంటుంది. సో మనం ఆఫ్టర్నూన్ కావాలంటే ఆఫ్టర్నూన్ కూడా తాగొచ్చు. ఫైనలీ నా ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసినాము. నా ఫేవరెట్ ప్లేస్ అని ఎందుకు అంటున్నానంటే 10 రోజుల పాటు ఇక్కడ మేము కడుపు నిండా భోంచేసినాం. బేసికలీ ఈ ఆర్గనైజేషన్ అంతా డొనేషన్స్ మీదనే నడుస్తుంది. అయినా ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మాకు టేస్టీ వెరైటీ డిషెస్ లంచ్, బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్కి పెట్టారు. అది కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అంతా హెల్తీ ఫుడ్ ఇచ్చేవాళ్ళు. ఇది టైం టేబుల్ బోర్డ్, రోజు చేంజ్ అవుతుంది 10 days పాటు. అన్నం తినడానికి లోపలికి వెళ్ళే ముందు రోజు ఈ టైం టేబుల్ చెక్ చేసి వెళ్ళే వాళ్ళము. దీని మీద మనం ఏ టైంకి లేవాలి, ఈరోజు ఏం నేర్పియబోతున్నారో అవన్నీ మెన్షన్ చేసేవాళ్ళు. నా వాటర్ బాటిల్ కూడా ఇక్కడే మర్చిపోయినా. ఇక్కడ మనకి తాగడానికి కోల్డ్ వాటర్ దొరుకుతుంది, చల్లనీళ్ళు ఇక్కడ ఉంటుంది, హాట్ వాటర్ ఇక్కడ ఉంటుంది. హాట్ వాటర్ మనకు కావాలన్నప్పుడు స్విచ్ ఆన్ చేసుకొని హాట్ వాటర్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు మాత్రం చల్లనీళ్ళు వస్తుంది రోజు. ఇక్కడికి కోర్స్కి వచ్చిన వాళ్ళు కొన్ని రూల్స్ ఫాలో చేయాల్సి వస్తుందని చెప్పినా కదా, అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి నోబుల్ సైలెన్స్. నోబుల్ సైలెన్స్ అంటే సైలెన్స్ ఆఫ్ మైండ్, బాడీ అండ్ స్పీచ్. అంటే మనతో పాటు ఇక్కడ కోర్స్ తీసుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్తో, అంటే ఇతర స్టూడెంట్స్తో మనం మాట్లాడకూడదు, వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు, కనీసం ఏ రకమైన సైగలు కూడా చేయకూడదు. దీన్నే తెలుగులో ఆర్య మౌనం కూడా అంటారు. అండ్ సెకండ్లీ, మనం ఈ 10 days పాటు మన దగ్గర ఏ రకమైన గ్యాడ్జెట్స్ అండ్ వాల్యుబుల్స్ పెట్టుకోవద్దు. ఇన్ షార్ట్ చెప్పాలంటే ఈ 10 days పాటు మనం ఒక మంక్ లేదా ఒక నన్ లైఫ్ లీడ్ చేయాలి. 10th day రోజు మనకి మన గ్యాడ్జెట్స్ అండ్ వాల్యుబుల్స్ అన్నీ ఇచ్చేస్తారు. ఈ రోజు 10th day అండ్ రేపు అంటే 11th day అయితే మేమందరం వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడికి ఫస్ట్ డే వచ్చినప్పుడు మాకు రూమ్సే కానివ్వండి, డైనింగ్ హాలే కానివ్వండి, దమ్మా హాలే కానివ్వండి, ఏ కండిషన్లో అయితే మాకు ఇచ్చారో అదే కండిషన్లో మేము రిటర్న్ చేయాలి. కాబట్టి అంతా క్లీన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఈరోజు 10th day నోబుల్ సైలెన్స్ ఎండ్ అయిపోతుంది. అండ్ మేము ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు అని చెప్పగానే అందరూ ఒకరితో ఒకరు పరిచయాలు పెంచుకొని అందరం కలిసిమెలిసి పని చేసుకున్నాం. ఈ ఆంటీ కూడా ఇక్కడ సేవ చేయడానికి వచ్చారు. నాతో 2 ఫ్యాన్లు తుడిపించారు. నేను ఎప్పుడు చేయని పని నాతో చేయించారు. యూజువల్లీ నాకు ఫ్యాన్స్ తుడవడం అంటే అస్సలు నచ్చదు. కానీ ఈ ఆంటీ అందరం చేసే పని మనం ఎందుకు చేయాలి, మనం కొంచెం డిఫరెంట్గా చేద్దామని నాతో ఈ పని చేయించారు. కానీ నిజంగా ఈరోజైతే మేము చాలా ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ డే ఇక్కడికి వచ్చినప్పుడు మోస్ట్లీ అందరూ హెవీ హార్ట్స్తో వచ్చినట్టు అనిపించింది, ఇంక్లూడింగ్ మీ. బట్ 10th day వచ్చేసరికి ఆ హార్ట్స్ వే ఫిల్డ్ విత్ హ్యాపీనెస్. 9 days వరకు అసలు ఒకరినొకరు సరిగా చూసుకోలేదు కూడా. అట్లాంటిది 10th day మేమంతా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిపోయినాం. చెప్పినా కదా, ఈ ప్లేస్లోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఇక్కడికి వచ్చిన రోజే అందరికీ ప్లేట్ నంబర్స్ ఇస్తారు. మనం ప్రతిరోజు అన్నం తిన్నాక మన ప్లేట్స్ అండ్ కంటైనర్స్ వాష్ చేసి అదే నంబర్ ఉన్న ర్యాక్లో తీసుకుపోయి పెట్టాలి. అండ్ ఎవ్రీ డే 10 days వరకు మనం అదే ప్లేట్స్ అండ్ కంటైనర్స్ వాడుకోవాలి.
రోజు అందరూ డైనింగ్ హాల్కి సైలెంట్గా వచ్చేవాళ్ళు, సైలెంట్గా అన్నం తిని సైలెంట్గా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈరోజు మాత్రం చాలా సందడిగా ఉంది. 10 days మాట్లాడకుండా ఉండాలంటే ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ యాక్చువల్లీ, స్పెషలీ నాకు. ఇన్ని రోజులు మాట్లాడకుండా నేను ఎట్లున్నానో నాకు ఇంకా అర్థం కాలే. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఈ ఆర్గనైజేషన్ అంతా డొనేషన్స్ మీదనే రన్ అవుతుంది. సో ఇక్కడికి కోర్స్ తీసుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ అంతా 10th రోజు, అంటే 10th రోజైనా లేకపోతే వెళ్ళిపోయే ముందైనా వాళ్ళ శక్తి కొద్ది డొనేషన్స్ ఇచ్చి వెళ్ళొచ్చు. ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు, వాళ్ళు మనని ఇవ్వమని మాత్రం అడగరు. ఇక్కడ ఉన్నన్ని రోజులు మన రూమ్స్ మనమే క్లీన్ చేసుకోవాలి, మన గిన్నెలు మనమే కడుక్కోవాలి, రోజంతా ధ్యానం చేయాలా, మనల్ని మనం తెలుసుకోవాలా, మనతో మనం టైం స్పెండ్ చేయాలా. ఇదంతా నాకు చాలా మంచిగా అనిపించింది. కంప్లీట్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వీళ్ళు నాతో పాటు 10 days కోర్స్కి వచ్చారు ఇక్కడ మెడిటేషన్ సెంటర్కి. పేరు మాధవి. మీ పేరు? సుధా. షీస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ షీస్ ఫ్రమ్ హైదరాబాద్ ఉంది. నా వీడియో తీయడానికి ఎంత కోఆపరేట్ చేస్తున్నారు చూడండి. ఇది మాత్రం చాలా వీడియో షేర్ అనమాట. అసలు నేను రాను అని చెప్తే నేనే తీసుకొచ్చాను. హాయ్ చెప్పండి ఒకసారి మా సబ్స్క్రైబర్స్కి. ఇక్కడ కోర్స్ నేర్చుకోవడానికి స్టూడెంట్సే కాకుండా సేవ చేయడానికి సేవక్ సేవికలు కూడా వస్తారు. పొద్దున్న 4 గంటలకి స్టూడెంట్స్ని నిద్ర లేపే దగ్గర నుండి రాత్రి 9 గంటల వరకు ఏం అరేంజ్మెంట్స్ కావాలో టీచర్స్కైనా కానివ్వండి, స్టూడెంట్స్కైనా కానివ్వండి, అంతా వీళ్ళే చూసుకుంటారు. పొద్దున్నే స్టూడెంట్స్ని నిద్ర లేపాలన్నా, ఒక ప్లేస్లో గ్యాదర్ చేయాలన్నా, మళ్ళీ మెడిటేషన్ చేసినాక బ్రేక్ వస్తుంది కదా, ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ హాల్లోకి పిలవాలన్నా ఇలా బెల్ కొట్టి పిలుస్తారు. ఇట్లా సేవ చేయడమే కాకుండా వీళ్ళు మనతో పాటు 10 days కోర్స్ కూడా అటెండ్ అవుతారు. ట్రస్ట్ మీ, దే ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. వీళ్ళు లేకపోతే మనం ఇక్కడికి వచ్చి ఇంత సిస్టమేటిక్గా కోర్స్ నేర్చుకోవడం పాసిబులే కాదు. మనం కూడా సేవ చేయాలనుకుంటే ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. ఈరోజు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి దమ్మా హాల్ క్లీన్ చేయడంలో కూడా అందరూ హెల్ప్ చేశారు. ఫస్ట్ డే మనం ఏ సీట్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో మెడిటేషన్ చేయడానికి, అదే ప్లేస్లో 10 days పాటు మనం కూర్చొని మెడిటేషన్ చేయాలి. మేము ఏ కుషన్స్ మీద అండ్ పిల్లోస్ మీద అయితే కూర్చునే వాళ్ళమో ఆ కుషన్ అండ్ పిల్లో కవర్స్ తీసి వాషింగ్కి వేసినాము. అండ్ మెడిటేషన్ కుషన్స్ అన్నీ తీసుకుపోయి ఒక రూమ్లో వేసేసినాము. మళ్ళీ వస్తారా? కలుద్దాం. బాయ్. విన్నరా? ఇక్కడికి ఒక్కసారి వస్తే మళ్ళా రావాలనిపిస్తుంది. అట్లా మా బ్యాచ్లో చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఉండే ఈసారి. సో ఐ పర్సనలీ ఫీల్ మనం అందరం ఒక్కసారి లైఫ్లో ఒక్కసారి దమ్మకట్టకి రావాలి, ఇట్లాంటి లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆర్యమౌనం పాటించాలి, 10 days ఎవరితో మాట్లాడకుండా, ఫోన్స్ మొబైల్స్ లేకుండా, ఏ రకమైన గ్యాజెట్స్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా 10 రోజులు గడపాలి. మనం ఏంటో మనం తెలుసుకోవాలి, ఈ మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చాలా మస్ట్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఈ ఈగో, ఈ డిప్రెషన్, ఈ టెన్షన్, ఈ ఫ్రస్ట్రేషన్, నేను అన్న భావం ఇవన్నీ తొలగిపోవాలంటే మనం మెడిటేషన్ చేయాలి, మన కర్మలన్నీ తొలగించుకోవాలి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది. మీరందరూ కూడా దమ్మకెట్టకి రండి. అంతేనండి ఈ వీడియోలో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. बोलना चाह रहे हो? मेरे में लेके गए, तुम्हें लेके गए। हाँ, आपको भी दिखाऊंगी। नहीं, लेके गए ना, और लेके जाते हैं। हाँ, जाओ।